హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రావెల్ విత్ ఉషాకర్. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలోనే 1400 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి నిజామాబాద్ కోటకైతే వెళ్తున్నాము. ఎన్నో రాజ్యాలు మారాయి, రాజులు మారారు, కానీ ఈ కోట మాత్రం ఇక్కడే ఉంది. దీనిని ఒకప్పుడు సైనిక స్థావరంగా, ఆ తర్వాత జైలుగా, ఇప్పుడు ఒక రామాలయంగా అనేక రూపాంతరాలు చెందినటువంటి ఒక ఆలయంకైతే వెళ్తున్నాము. ఇలాంటి కోటను ఈరోజు మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. మీరు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. నా ఛానల్ని కనుక మొదటిసారి కనుక మీరు విజిట్ చేస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నాకు ఎంకరేజ్మెంట్ అయితే ఇవ్వండి ప్లీజ్. ఈరోజు మనం నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి ఒక ఫోర్ట్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక్కడ ఒక రఘునాథ ఆలయం అనేటువంటి పేరు గల ఆలయం కూడా ఉంది. ఇవన్నీ కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. లెట్స్ గో ఇన్సైడ్. ఒకప్పుడు ఇది పోలీసులు బయట ఉండేటువంటి ప్లేస్, సెక్యూరిటీ వాళ్ళు. ఈ ఫోర్ట్లో ఒక మసీదు కూడా ఉంది. మనం చూస్తున్నటువంటి ఈ కోట నిజామాబాద్ పట్టణంలో గాంధీ చౌక్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళితే కోట మీదకి వెళ్ళొచ్చు. ఇక్కడ నుండి మనం రైట్ సైడ్ పోతే ఒక కోట కనిపిస్తుంది. ఈ కోట మీదనే రఘునాథ స్వామి ఆలయం ఉంది. ఇది శ్రీరాముడికి డెడికేట్ చేయబడ్డటువంటి టెంపుల్. ఇది ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేసి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి నేను మధ్యాహ్నం అయింది కాబట్టి ఇక్కడ ఈ టెంపుల్లో అయితే ఇప్పుడు ప్రజెంట్గా ఎవ్వరు లేరు. ఈ ఎంట్రన్స్ గేట్ అయితే క్లోజ్ చేసేసారు. ఈ నిజామాబాద్ ఫోర్ట్ లోపలికైతే వచ్చేసినాం. లోపలికి పోయి కనుక వచ్చినట్లయితే శ్రీ అభయ హస్త ఆంజనేయ స్వామి దేవాలయము. ఇది ఆంజనేయునికి సంబంధించినటువంటి దేవాలయము. సో లోపలికైతే వెళ్దాము, ఒకసారి చూద్దాము. ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందు కనుక వెళ్ళినట్టయితే రఘునాథ స్వామి దేవాలయం వస్తుంది. అది రామునికి సంబంధించినటువంటి దేవాలయం. ఫస్ట్ అయితే మనం ఆంజనేయుని దర్శనం చేసుకుని ఆ తర్వాతకైతే పైకి వెళ్దాము. సో లెట్స్ గో ఇన్సైడ్. సాధారణంగా చాలా ఆలయాలలో హనుమంతుని యొక్క విగ్రహము 2 చేతులతో నమస్కరిస్తూ ఉన్నట్టుగా కనిపిస్తుంది. కానీ ఇక్కడ మాత్రం డిఫరెంట్. ఒక చేతితో గద, మరొక చేతిలో పర్వతాన్ని మోస్తుకొస్తున్నటువంటి విగ్రహం కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి మరొక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి హనుమంతుడు నోరు తెరిచి ఉంటాడు. ఈజీగా ఒక లడ్డు పట్టేంత సైజులో నోరు తెరవబడి ఉంటుంది. ఇలాంటి విగ్రహం ఇండియాలో మరొకటి మాత్రమే ఉంది. అది ఎక్కడుందో నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. ఇకపోతే ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్రను అయితే మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కోట 10వ శతాబ్దంలో రాష్ట్రకూటుల చేత నిర్మించబడ్డటువంటి టెంపుల్ ఇది. ఆ తర్వాతి కాలంలో ఛత్రపతి శివాజీ తన గురువైనటువంటి రామ్దాస్ కోరిక మేరకు శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించిండు. అదే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రఘునాథ ఆలయం. అల్లావుద్దీన్ ఖిల్జీ 1311వ సంవత్సరంలో ఈ కోటను ఆక్రమించిండు. ఆ తర్వాత వచ్చినటువంటి నిజాం రాజులు దీనిని జైలుగా మార్చేశారు. నిజాం ప్రభుత్వంలో శిక్షలు పడ్డటువంటి సాధారణ ప్రజలను, నిజాం ప్రభువులకు ఎదురు తిరిగినటువంటి వారందరినీ కూడా బంధించేటువంటి జైలుగా మార్చారు దీన్ని. తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి వట్టికోట, సర్దార్ జమలాపురం కేశవరావు, నా తెలంగాణ కోటి రతనాల వీణాన్ని పిలిచినటువంటి మహాకవి దాశరథి, వీళ్ళందరినీ కూడా 1948వ ప్రాంతంలో ఇక్కడే బంధించారు. హైదరాబాదు సంస్థానం భారతదేశంలో విలీనమైన తర్వాత కూడా 2012వ సంవత్సరం వరకు కూడా ఇది జైలుగానే కొనసాగించింది. ఇక్కడ ఉన్నటువంటి జైలును సారంగపూర్ సమీపంలో ఉన్నటువంటి నూతన భవనానికి మార్చారు. జై శ్రీరామ్. వావ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. టెంపుల్ ఏంటంటే ప్రతి మంగళవారం తర్వాతకి శనివారం మాత్రం ఫుల్ రష్ ఉంటుంది. ప్రతి శనివారం ఈ టెంపుల్లో అన్నదానం కూడా జరుగుతుంది ప్రతి శనివారం. తర్వాత ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఎవ్రీడే మార్నింగ్ 8 o'clock ఓపెన్ అయ్యి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. సో తర్వాత సాయంత్రం ఏమి ఉండదు, ఓన్లీ మార్నింగ్ మాత్రమే ఉంటుంది టెంపుల్.
మనకు కనిపిస్తున్నటువంటిదే గర్భాలయ గుడి. నేను వచ్చినటువంటి టైంలో ఇది బంద్ ఉంది. సో మేము మధ్యాహ్నం పూట వచ్చినాము. ఇదే గర్భాలయ గుడి. ఇదంతా కూడా ఈ టైంలో అయితే క్లోజ్ అయితే ఉంది. ఇది ధ్వజస్తంభం కూడా కనిపిస్తుంది ఇక్కడ మనకు. ఈ రఘునాథ స్వామి దేవాలయం సంబంధించింది. కాకపోతే ఈ టెంపుల్ అంతా కూడా చాలా పురాతనమైనటువంటి టెంపుల్. ఎంత పురాతనమైన టెంపుల్ అంటే ఈరోజు మేము వద్ద మధ్యాహ్నం వచ్చినాం కదా, మేము ముగ్గురం మాత్రమే ఉన్నాం ఇక్కడ, ఎవరు లేరు. సో ఇక్కడ ఈ రూమ్ చూడండి, బహుశా ఇవన్నీ కూడా జైల్లాగా ఉపయోగించేవారు అనుకుంటా కావచ్చు. ఈ వీటిని కూడా ఇక్కడ కూడా రూమ్స్ ఉన్నాయి కదా, దీన్ని చూడండి. లోపల ఇంకా పోదామని ధైర్యం చేసినా కానీ ఇంకా చాలా చీకటిగా ఉన్నాయి. లోపల లాక్స్ కూడా ఉన్నవి. మేము ఇంకా లోపలికి పోయే ధైర్యం చేయలే. మొత్తం టెంపుల్లో మేము ముగ్గురం మాత్రమే ఉన్నాం, ఇక్కడ ఎవ్వరు లేరు. అమెరికాను కొలంబస్ కనుక్కుంటే ఈ రఘునాథ ఆలయాన్ని మేమే కనుక్కున్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఎందుకోసం అంటే ఇక్కడ ఎవ్వరు లేరు, మేము మాత్రమే ఉన్నాం. అన్ని దారులను ఎత్తుక్కుంటా వస్తూ ఉన్నాం. నుంచి చూసినప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఈ సిటీ మొత్తం కూడా నిజామాబాద్ సిటీ అంతా కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. చాలా ఎత్తులో ఉంది ఇది. సూపర్. మొత్తానికైతే ఇక్కడ ఒక కొండ కూడా ఉంది కదా, ఈ కొండ మీద శంకు చక్ర నామాలతోటి ఒక గుట్టలాగా కనిపిస్తుంది. ఇక్కడ కోనేరు అనుకుంటా ఇది బహుశా. ఈ కోనేరు అనుకుంటా, దీంట్లో కూడా నీళ్లు కూడా ఉన్నవి చూడండి ఒకసారి. మరి వర్షాకాలం కాబట్టి ఉన్నవి, మిగతా కాలంలో ఉంటాయో ఉండవో నాకైతే ఐడియా లేదు. సో బయటకైతే ఇప్పుడు వెళ్తున్నాం మేము. ఇది కంప్లీట్గా ఎలా ఉందంటే పాకురు బట్టి ఉంది అంతా. ఇది వర్షాలకు అట్లా ఉందా, లేకపోతే జనాలు కనుక అసలు సంచారం లేకుండా ఎవ్వరు లేకుండా ఉండే ఎలా ఉంటుంది అలా ఉంది. చూడడానికి ఎంత గ్రీనరీగా ఉన్నదో చూడండి. ఇది కాలేస్తే బంకలాగా అంటుకుంటుంది కింద. ఇప్పటి వరకు ఏంటంటే చాలా టెంపుల్స్కి నేను వచ్చినా కానీ ఈ టెంపుల్కు వచ్చినప్పుడు అనుభూతి మాత్రం మామూలుగా లేదు ఇది. ఇప్పుడు మన మట్టి స్వీటీ కూడా ఉంది. చెప్పు స్వీటీ, ఎలా అనిపిస్తుంది? అడ్వెంచర్ లెక్క ఉంది. అడ్వెంచర్ లెక్క ఉందా? యా. ప్రహరీ కూడా చూడు ఎంత పెద్దగా ఉందో ఇది. బా